విజయవాడ కృష్ణలంక కేసులో ఒక్క సిఐ నాగరాజు అరెస్టు వరకు అలాగైంది. మిగతా వాళ్ళు దొరికేటట్టు లేరు. ఇక వాళ్ళని అంటే లొంగిపోవడం లాంటివి చేస్తారా లేకపోతే ఏంటనేది చూడాలి. హెడ్ కానిస్టేబుల్ అశోక్ నాని అప్పటి మొన్న మధ్య రివ్యూస్కి అటెండ్ కాలేదు. ఇప్పటికి కూడా వాళ్ళు కనిపించలేదు. సాయికృష్ణ మరణం తర్వాత శవం మాయం వ్యవహారంలో వీళ్ళ పాత్ర ఉందని ఖరారు చేసిన నేపథ్యంలో వీళ్ళ కోసం వేట అయితే కొనసాగుతుంది. వీళ్ళని అదుపులోకి తీసుకుని తమ ముందు హాజరుపరచాలని సౌత్ ఏసీపీకి సిట్ అధికారులు ప్రొటెక్షన్ ఆన్ మెమో ఇచ్చారు. ఈ కేసులో వీళ్ళని సిట్ నిందితులుగా చేర్చింది. వాళ్ళిద్దరు నగర సిపి శేఖర్ బాబు సస్పెండ్ కూడా చేసేసారు. వీళ్ళు దొరికితే కేసు చిక్కుముడి వీడొచ్చు అంటున్నారు. ఏం వీడదు, అంతా కలిసి చేసేటప్పుడు ఏం వీడుతుంది. అందులో కృష్ణలంక స్టేషన్లో సిఐ నాగరాజుకి సన్నిహితులుగా ముద్రపడిన 10 మంది మీద కూడా సిట్ గురిపెట్టింది. వీళ్ళలో ఇప్పటికే ప్రైవేట్ వ్యక్తి అయిన సురేష్ సిట్ అదుపులోనే ఉన్నాడు. అతని నుంచి పలు వివరాలు సేకరిస్తున్నారన్నట్టు చెప్తున్నారు. టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ మురళీకృష్ణ రెండోసారి సిట్ పిలిచి విచారించింది. మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చింది. కృష్ణలంక కానిస్టేబుల్ బాబురావును కూడా విచారించారు. ఇప్పటికే 2 దఫాలు ప్రశ్నించారు. గత 3 రోజులుగా సిట్ అదుపులోనే ఉన్నాడు అన్నటువంటిది ప్రచారం జరుగుతుంది. స్టేషన్లో సెక్షన్ ఇన్ఛార్జి అయిన హెడ్ కానిస్టేబుల్ నాగరాజును కూడా శనివారం పిలిచి స్టేట్మెంట్ తీసుకున్నారు. బాబురావుతో పాటు మరో హోంగార్డును కూడా ప్రశ్నించారు. అతను సిట్ అదుపులోనే ఉన్నాడు. ఈ కేసులో హెడ్ కానిస్టేబుల్ అశోక్ నానితో పాటు ప్రైవేట్ వ్యక్తి అయిన సురేష్ని సిట్ అధికారులు నిందితులుగా ఆల్రెడీ చేర్చారు. ఈ మేరకు శనివారంలో నగరంలోని 2వ ఏజీఎంఎఫ్సి కోర్టులో మెమో కూడా దాఖలు చేశారు.